ఉద్యమాల కిల్లా సిక్కోలు జిల్లా ఒకప్పుడు ప్రశాంతతకు మారు పేరులా ఉండేది. అయితే గత కొంతకాలంగా రాజకీయ చైతన్యం పెరగడంతో కుల రాజకీయాలు పెరిగిపోయాయి. ప్రధానంగా రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు గత 3 దశాబ్దాలుగా కొనసాగుతూ ఫ్యాక్షన్ ముద్రపడే పరిస్థితికి దారితీస్తోంది. ఆధిపత్య పోరులో భాగంగానే బలమైన కమ్యూనిటీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మంత్రి పదవి రాలేదని గుసగుసలు వినిపించాయి. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి మార్కు రాజకీయాలు చేస్తున్న ఓ లీడర్ అమాత్య పదవి రేసులో ఉన్నట్లు టాక్ జరుగుతుంది. ఇంతకు మంత్రి పదవి రేసులో ఉన్న లీడర్ ఎవరు? ఆయనకు అమాత్య పదవి వరించే అవకాశం ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం. ఈ పేరు చెబితే దివంగత నేత బొడ్డపల్లి రాజగోపాలరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరుల పేర్లు టక్కున గుర్తుకొస్తాయి. తాజాగా ఇప్పుడు కూన రవికుమార్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన అభివృద్ధి రాజకీయాలే టార్గెట్గా ముందుకు నడుస్తున్నారట. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవికుమార్ పార్టీ బలోపేతం కోసం పోలీసు కేసులను సైతం ఎదుర్కొని పోరాడారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే కుల సమీకరణాలు, రాజకీయ పేరవీల నేపథ్యంలో తొలి విడత విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పదవి రాకపోయినా నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం ఎమ్మెల్యే అనే పదవి ప్రజలిచ్చారని, ఆ పదవి ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని బహిరంగంగానే చెప్పుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రి పదవుల్లో ఉన్నవారు అధికారులతో సెల్యూట్ చేయించుకుంటూ ఆర్థికంగా ఉపయోగపడే పనులు చేసుకుంటుంటే, ఈయన మాత్రం తనదైన శైలిలో ఎన్నికల హామీల లిస్టు జేబులో పెట్టుకుని నిత్యం జనంతో మమేకం అవుతున్నారట. ముఖ్యంగా ఆముదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పనిచేస్తుంటారని రాజకీయ వర్గాల్లో టాక్. ముఖ్యంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను నివారించే ఉద్దేశంతో 3 నియోజకవర్గాలను కలిపేలా ఆముదాల వలస నియోజకవర్గంలో బూర్జా, సరుబుజలి రెవెన్యూ పరిధిలో 30,000 కోట్లతో 3,200 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిక్కోలు జిల్లా ప్రజల తలరాత మార్చేలా థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ఈయన కంకణం కట్టుకుని ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు, వివిధ సంఘాల నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రజలు ఆర్థికంగా బలపడేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎవరిని అనుకున్నా ముందుకే వెళ్తానంటూ వ్యతిరేకిస్తున్న వారికి నచ్చజెప్పే బాధ్యతను భుజానికెత్తుకున్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ఈ పవర్ ప్లాంటును కూడా ప్రభుత్వమే ఏపీ జనుకు ఆధ్వర్యంలో నిర్మించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారట. తమ నియోజకవర్గం అభివృద్ధితో పాటు పక్కనే ఉన్న పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రవికుమార్. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి చేయడమే టార్గెట్గా పనిచేస్తున్న విషయాన్ని అధినేత చంద్రబాబు గుర్తించి 52 ప్రభుత్వ రంగ సంస్థలపై పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు. తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న కూన రవికుమార్ తన పనితీరుతో ఏకంగా క్యాబినెట్లో బెర్త్ ఖాయం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నారని ఆశాభావంతో ఉన్నారు. విస్తరణలో కూన రవికుమార్కు అవకాశం వస్తుందా లేదా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.